తెలంగాణ మాండలికంలో ప్రాచీన భాష పదాలు ఎక్కువగా ఉంటాయి. పర్షియో అరబిక్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది చారిత్రక కారణాల వల్ల. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతంలో ఆంగ్ల భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భౌగోళికంగా సరిహద్దుల వలన సరిహద్దు భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒడిశాలో మన కళింగాంధ్రకు సంబంధించినటువంటి ప్రభావం ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భాష ఒకలా ఉంటుంది. రాయలసీమ కర్ణాటక భాష పదాలను ఇప్పుడు తలవాకిలి అంటారు, ముఖద్వారా, అది కర్ణాటక భాష ప్రభావం వల్ల అయి ఉండొచ్చు. ఇలా ఇలా రకరకాల భాష అంటే భౌగోళిక కారణాల వల్ల, చారిత్రక కారణాల వల్ల ఆ భాషలో పదాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వ్యవహారిక రూప భేదాలు అంటారు. ఆ వ్యవహారిక రూప భేదాలనే మనం ఏమంటాము, మాండలికాలు అంటారు. ఆ మాండలికాల్లో మళ్ళీ ఉచ్చారణలో భేదాలు ఉంటాయి, వాటిని యాస అంటాము. వచ్చేసిన వేటి అంటారు, అది ఉత్తరాంధ్రలో. వచ్చిండు అంటాం తెలంగాణలో, అచ్చిండు అంటాం ఉత్తర తెలంగాణలో, రైట్. ఇక్కడ వచ్చాడు అంటాం, అది కోస్తా మధ్య కోస్తా ప్రాంతంలో, రైట్. ఏమిరా వచ్చినవరు అంటాడు, ఎక్కడది, రాయలసీమలో. రాయలసీమ మనకి బాగా తెలుసు కదా, చెప్పేసి నో, రాయలసీమ అంటే ఫ్యాక్షన్ అని పదం వాడితే అది ప్రీజుడిస్ అయిపోతుంది, అలా వాడకూడదు ఎప్పుడు మనం. సరే, నెక్స్ట్ అంటే వచ్చినావురా అంటే దాని పదంలో ఆ క్రియాపదంలోనే ఇన్ని వ్యవహార రూప భేదాలు ఉన్నాయి. ఈ వ్యవహార రూప భేద సాదృశ్యాలను పరిశీలించడాన్నే మనం మాండలికాలను అధ్యయనం చేయడం అంటాం. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్. సో నెక్స్ట్ పాయింట్కి వద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, స్టాండర్డైజేషన్ అన్న అందులోనే అంటే ప్రమాణీకరణ. మరి ఇన్ని రూపభేదాలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా మనం ఉచ్చరించాలి, దేనిని మనం ప్రమాణంగా భావించాలి, అది కూడా భాష సహజంగా చోటు చేసుకున్న పరిణామ క్రమంలో ఒక ప్రమాణ భాషను కొంత రూపకల్పన చోటు చేసుకుంటూ వెళ్ళింది. ఎలా జరిగింది ఇది అంటే, మధ్య కోస్తాలో వ్యవహారిక భాషోద్యమం గిడుగు రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో రావడం, అక్కడ ఆంగ్లేయుల కాలంలోని పరిపాలనా ప్రభావం, వాటి ప్రభావం వల్ల పత్రికా స్వేచ్ఛ కొంత పెరగడం, ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య సంస్కృతికి భిన్నంగా కొంత స్వేచ్ఛ ఎక్కువగా ఉండడం, అక్కడ వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి చర్చా గోష్ఠి చోటు చేసుకున్నప్పుడు భాష ప్రమాణీకరణలో భాగంగా వివిధ పత్రాలు వెలువడడం, పత్రికలు వెలువడడం. మధ్య కోస్తా ప్రాంతం కొంత సంపన్న ప్రాంతం అవ్వడం వలన అక్కడి నుంచి పెట్టుబడులు పెరిగి ఆ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి భాష ఇతర భాషలకు సహజంగా ఇతర వ్యవహారిక రూప భేదాలకు కూడా ప్రవేశించడం వలన అది ప్రమాణ భాషంగా కొంత రూపాంతరం చెందింది. ప్రమాణ భాషగా అప్పటికీ అది ప్రమాణ భాషగా భావించలేం పూర్తిగా, కానీ కొంత రూపాంతరం చెందింది. అందుకే మనం పత్రికలలో ఎక్కువగా మధ్య కోస్తా ప్రాంతంలోని వ్యవహారిక రూపభేదాన్నే ప్రమాణంగా భావించి చదవడం జరుగుతుంది ఇప్పటికీ.